ఓం నమ శివాయ. జ్ఞానానికి స్థానం త్రిశూలం. శివయ్యను చూడగానే ఆయన చేతిలో త్రిశూలం తలుక్కుమని మెరుస్తూ మన కళ్ళకు కనిపిస్తుంది. ఎంతోమంది రాక్షసులను సంహరించి భక్తులను కాపాడిన మహాశక్తిమంతమైన ఆయుధం అది. శివయ్య చేతికది అలంకారం. త్రిశూలం అంటే 3 కొనలు కలిగినదని అర్థం. ఆ 3 కొనలు సత్వ రజో తమో గుణాలకు ప్రతీకలు. ఆ 3 కొనలు పిడి వద్ద కలుసుకుంటాయి. త్రిగుణాల ఏకత్వానికి ఇది సంకేతం. యోగపరంగా చూస్తే త్రిశూలంలోని 3 కొనలు మానవ శరీరంలోని ఈడ పింగళ సుషుమ్న నాడులకు సంకేతాలు. త్రిశూలంలోని 3 కొనలు 3 నాడులకు సంకేతాలైతే జ్ఞాన కేంద్రం శూలహస్తాన్ని సూచిస్తుంది. త్రిశూలంలోని 3 కొనలు త్రిగుణాలకు ప్రతీకలైతే వాటిని ఏకత్వాన్ని ప్రకటించే చోటును పట్టుకున్న పరమేశ్వరుడు నేను ఈ త్రిగుణాలకు అతీతుడను అనే సత్యాన్ని ప్రకటిస్తుంది. భూత భవిష్యత్ వర్తమానాలనే త్రికాలాలకు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే 3 స్థితులకు తానే అధిదేవతను అనే సత్యాన్ని కూడా త్రిశూలం ద్వారా తెలియజేస్తాడు మన శివయ్య. ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలను ఈ త్రిశూలం పోగొడుతుంటుంది. మరొక అర్థంలో త్రిశూలంలోని ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు అని శబ్దాలను సూచిస్తాయి. ఒకానొక సందర్భంలో శివుడు కాశీ పట్టణాన్ని తన త్రిశూలంతో ఎత్తి పట్టుకొని మొత్తం ప్రపంచం నాశనమైన ప్రళయం వచ్చిన కాశీకి ఎటువంటి ఆపద కలగదని వరమిచ్చాడు మన శివయ్య. ఓం నమ శివాయ. సబ్స్క్రైబ్, షేర్.